మన కథల సమయంకి స్వాగతం. శ్రావణ మేఘాలు 4వ భాగం. రచన మైథిలి గారు. ఇక కథలోకి వెళ్దామా? ఊ, రండి తిందాం. మళ్ళీ పాపలేస్తుంది. సార్, పాపకు ఏమీ పర్వాలేదు కదా? బెంగగా అడిగింది జాను. జాను కంటి కొలనులో నీరు. అతను ఆమె కళ్ళలోకి ఒకసారి చూసి తలదించుకుని డిన్నర్ ప్లేట్లో వడ్డిస్తూ, నో, ఏమీ కాదు. ఫీవర్ కూడా 2 రోజుల్లో తగ్గిపోతుంది. సూచర్స్ కూడా 10 డేస్ కల్లా మానిపోతాయి. తినండి అని ఆమె చేతికి ప్లేట్ అందించాడు. సార్, సారీ, నేను ఆమ్లెట్ తినను అని ఆ ప్లేట్ వెనక్కి ఇచ్చేసింది. ఓ, ఇష్టం లేదా, అలవాటు లేదా? అలవాటు లేదు సార్ అంటూ మరో ప్లేట్లో ఒక ఇడ్లీ కొంచెం పెరుగన్నం వడ్డించుకుంది. అదేంటి అంత తక్కువ తింటే ఎనర్జీ కావాలి కదా? అసలు ఆకలిగా లేదు సార్. చాలా వామిటింగ్ సెన్సేషన్గా ఉంది. యాంటీబయాటిక్స్ అలాగే ఉంటుంది. కొంచెం తినడానికి ట్రై చేయండి. తర్వాత ఏమైనా ఫ్రూట్ తినచ్చు. అవును, మీరు మధ్యాహ్నం నిద్రలో మీ అమ్మగారిని కలవరించారు, గుర్తుందా? మరి కొన్ని రోజులు రమ్మని చెప్పొచ్చుగా. అతని కళ్ళల్లో ఆమె అంటే కన్సర్న్. ఓ, అవునా సార్? గుర్తులేదు. వాళ్ళకి రావడం అవదు సార్. ఆమె ముఖంలో దిగులు. అది గమనించిన అతను కొంచెంసేపు సైలెంట్గా ఉండి, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ వన్ థింగ్? ఆమె అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, పర్వాలేదు, అడగండి సార్ అంది. ఆమె కళ్ళు మీరు ఏమడిగినా చెబుతాయి, చేస్తాను అన్న భరోసా ఇస్తున్నాయి. మీది లవ్ మ్యారేజా? ఆమె పక్కున నవ్వి, అదేమి సార్, ఎందుకు అలా అడుగుతున్నారు? ఆమె కనుబొమ్మలు అర్థవంతంగా కలిశాయి. అతను కొంచెం సేపు సందేశించి, అమ్మ చెప్పింది మీ హస్బెండ్ యాక్సిడెంట్లో రీసెంట్గా పోయారని. ఇలాంటి అప్పుడు అటువాళ్ళో ఇటువాళ్ళో వచ్చి మీకు కొన్ని రోజులు ఎమోషనల్గా సపోర్ట్ చేయాలి కదా. అతని ముఖంలో సిన్సియారిటీ, కళ్ళల్లో అయిన వాళ్ళు తనని ఒంటరిగా వదిలేశారనే బాధ, వాళ్ళ ఎడల తక్కువ చూపు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆమె అతని వైపు అలా చూస్తుండిపోయింది. ఇంత సహాయం చేసిన వ్యక్తికి అబద్ధం చెప్పడం ధర్మం కాదని అనిపించింది. పైగా అతను తన వాళ్ళని అనవసరంగా అబద్ధం చేసుకుంటాడేమో అనే బాధ మరోవైపు. ఆమెను నిజం చెప్పడానికే పురికొల్పాయి. సార్, నేను మీకు ఒక నిజం చెప్పాలి. చెప్పమంటారా? అలసిపోయిన ఆమె కళ్ళల్లో ఏదో బాధ. వై నాట్, చెప్పండి. సార్, నాకు పెళ్లి కాలేదు. అతను చనిపోలేదు. ఈ సమాజంలో బ్రతకడానికి ఆ కట్టుకథ నేనే అల్లాను. మేడంకి కూడా అదే కథ చెప్పాను. అయితే మేడంని మోసం చేయాలని కాదు, కానీ ఎందుకో మీకు అబద్ధం చెప్పాలనిపించలేదు. దానికి కారణం మీరు నా బిడ్డని కాపాడటమో, లేదా ఒక ఆడదానిగా మీలో నేను ఆదర్శవంతమైన ఒక భర్తను చూడడమో నాకు తెలియదు. మాది సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను, చెల్లి, అమ్మా, నాన్న. మేము బాగా చదువుకునే వాళ్ళము. మాది చాలా సాధారణమైన జీవన శైలి. పైగా సమాజంలోని కట్టుబాట్లకి బానిసలం. అంటే పాపం, పుణ్యం, ధర్మం, అధర్మం, మంచి చెడు అనే కట్టుబాట్లని బాగా వంట పట్టించుకున్న సాంప్రదాయమైన కుటుంబం. నాన్న, అమ్మ ఇద్దరు చిన్న చిన్న జాబ్స్. చెల్లి జేఎన్టీయూలో బీటెక్ చేస్తుండేది. ఇప్పుడు ఏ సరదాలు తెలియని నాకు ఒక ఫ్రెండ్ బహుమతి ఇస్తున్న పార్టీకి మనాలి టూర్ వెళ్ళాలనిపించింది. అప్పుడే నా ఫైనల్ ఇయర్ బీటెక్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళని ఒప్పించి టూర్ వెళ్ళాను. ఒకరోజు పార్టీలో అందరూ తాగుతుంటే నాకు సరదాగా తాగాలనిపించింది. నేను తాగి మైకంలో ఉన్నప్పుడు మధుమతి బాయ్ ఫ్రెండ్ నా మీద 2 సార్లు అత్యాచారం చేశాడు. కుమిలి కుమిలి ఏడ్చాను. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. దాంతో మధుమతి అతన్ని నాకిచ్చి పెళ్లి చేస్తా అన్నది. అది నాకు ససేమిరా ఇష్టం లేదు. అసలు తప్పంతా నాదే అనిపించింది. మందు ముట్టని మా వంశంలో పుట్టి మందు మత్తులో సర్వం కోల్పోయిన నాకు నేనే శిక్ష వేసుకోవాలి అనుకున్నాను. కానీ విషయం తెలిసిన నాన్న నిజాన్ని దాచి పెళ్ళి చేద్దామనుకున్నారు. దానికి నేను ఒప్పుకోలేదు. పెళ్ళి అనే బంధంలో అబద్ధం, దాపరికాలు ఉండకూడదన్నాను. జరిగిందంతా చెబితే ఎవరు నన్ను పెళ్లి చేసుకుంటారు అని అడిగారు నాన్న. కొద్ది రోజుల తరువాత నా ప్రెజెన్స్ కూడా వాళ్ళకి ఇబ్బంది అనిపించింది. అవును, అందులో ఎక్కువ భాగం నా తప్పే ఉండడంతో నాపై వాళ్ళకి జాలికి బదులు అసహ్యం కనిపించింది. అందుకే ఇంట్లో నుండి వచ్చేశాను.
నాకు వాళ్ళ మీద కోపం లేదు. ఉన్నంతలో వాళ్ళు నన్ను చెల్లిని బాగా చూసుకున్నారు. ఇంట్లో నుండి బయటికి వచ్చేటప్పటికి నేను ప్రెగ్నెంట్. పెళ్లి కాకుండా పిల్లల్ని కంటే ఆ స్త్రీకి ఈ సమాజంలో ఉండే విలువ తెలుసు. అందుకే పెళ్ళయిందని తను వేరే దేశంలో ఉంటాడని చెప్పేదాన్ని. కానీ మేడం పాప వాళ్ళ డాడీ ఎప్పుడు వస్తాడు అని అడిగినప్పుడు మాత్రం నా మనసు నమ్మిన నిజం చెప్పాను. ఈ పాప తండ్రి చనిపోయాడని. అవును, నా దృష్టిలో అతను చనిపోయాడు అంది పొంగుకొచ్చే కన్నీటి వరదని కట్టడి చేస్తూ. అంతా చెప్పి అతని వైపు చూసిన జాను అతని కళ్ళల్లో కనిపించిన కన్నీటి పొర చూసి ఆశ్చర్యపోయింది. అతను మెల్లగా నిట్టూర్చి, మీ ఈ కథ వింటుంటే అచ్చం నా నిఖిత కథ విన్నట్లే ఉంది. మీకు తెలుసా, నా నిఖిత డాక్టర్ అయినా కూడా చాలా సెన్సిటివ్. నిఖిత మీద గ్యాంగ్ రేప్కి ప్రయత్నం జరిగింది. ఆమెను సేవ్ చేసింది ఒక రిటైర్డ్ మిలిటరీ జవాను. ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమెను కాపాడాడు. జరిగిన దానిలో తన తప్పు లేకపోయినా నా నిఖిత నాకు మానసికంగా శారీరకంగా దూరమైపోయింది. తర్వాత తను ట్రామాలోకి వెళ్ళిపోయింది. నాకు తెలుసు తను మామూలు మనిషి అయినా మైండ్ పోయినట్లు నటించింది. ఎందుకంటే తన మీద విసుగొచ్చి నేను తనని వదిలేయాలని తను కోరుకుంది. అతను కళ్ళు తుడుచుకున్నాడు. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. మీకు తెలుసా, ఈ చేతులతో నా నిఖితని పసిపాపలా లాలించేవాడిని అంటూ అతని 2 అరచేతులు మురిపంగా చూసుకున్నాడు. వీటితోనే స్నానం చేయించేవాడిని, జడ వేసేవాడిని, అన్నం తినిపించేవాడిని. అన్నం తినడానికి మాత్రం చాలా మారం చేసేది. అలా అంటున్నప్పుడు అతని కళ్ళల్లో కనబడని వెలుగు, సంతోషం తల్లి తన చంటి పిల్లల గురించి చెబుతూ మురిసిపోయేలాగా అనిపించింది. రోజు రాత్రి నా మెడల చుట్టూ చేతులు బంధించి నా హృదయం మీద వాలి నిద్రపోయేది. పాపం ఆ నిద్రలో ఎన్నోసార్లు గతం గుర్తు వచ్చి ఉలిక్కి పడేది. తనకి తెలుసు తను బ్రతికుంటే నేను మళ్ళీ పెళ్లి చేసుకోనని. అందుకే ఒకరోజు మార్నింగే లేచి మంచిగా స్నానం చేసి తయారయ్యి వాళ్ళ పేరెంట్స్ని కలిసి వచ్చింది. ఇద్దరం గుడికి వెళ్ళాము. నా కోసం ఆ రోజు తనే వండింది. ఆ రోజు రాత్రి మా గదిని తనే అలంకరించింది. తను పూర్తిగా మారిపోయిందని నేను చాలా సంతోషపడ్డాను. ఆ రాత్రి నేను రూమ్లోకి వెళ్ళేటప్పటికి మా పెళ్లి చీర కట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతుంది. నేను మెల్లగా వెళ్ళి ఆమె కురులు సవరించి ఆమె ఎర్రని పెదవుల మీద గట్టిగా చుమ్మించాను. ఆమెలో కొంచెం కూడా అలిగిడి లేదు. ఇంతలో నా చేతికి కాలి సిరేంజ్ గుచ్చుకుంది. నాకు విషయం అర్థమైంది. నా గుండె ఆగిపోయినంత పనైంది. మూసి ఉన్న ఆమె పిడికిలిని బలవంతంగా విప్పి చూశాను. ఒక చిన్న చీటీ. ఎంత మంచివాడివిరా, ఇంత మంచితనం కూడా భరించలేనురా. నీ కౌగిలిలో హాయిగా బతకాలని ఉందిరా. కానీ మరుక్షణం మలినపడిన నా దేహం బొగ్గున మండుతుంటే చనిపోవాలనుంది. అతను చెప్పడం ఆపి బోరున విలపించాడు. ఆమెకు అతనిని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. అలా స్థానంలో చూస్తుండిపోయింది. రాత్రి 12 గంటలు అవుతుంది. పాప పక్కనే కుర్చీలో జై కూర్చుని ఉన్నాడు. గతం తాలూకు జ్ఞాపకాలు అతన్ని కలవరపెడుతుంటే నిద్ర పట్టడం లేదు. అంతలో సన్నగా మూలుగు హాల్లో నుండి. జైకి డౌట్ వచ్చి హాల్లో పడుకుని ఉన్న జాను దగ్గరికి వచ్చి ఆమె నుదుటి మీద చెయ్యి పెట్టి చూశాడు. ఒళ్ళు కాలిపోతుంది. ఆమె పెదాలు సన్నగా వణుకుతున్నాయి. అతను ఊహించినట్లే ఆమెకు మళ్ళీ హై ఫీవర్ వచ్చి చలి మొదలైంది. అతను వెంటనే ఆమెకు ఒక ఇంజెక్షన్ ఇచ్చి స్పంజింగ్ మొదలుపెట్టాడు. అలా ఆమెకు నుదురు, పొట్ట, చేతులకు స్పంజింగ్ చేస్తున్నప్పుడు అతను ఒక డాక్టర్గానే ఫీల్ అయ్యాడు. కానీ అతనిలో ఎక్కడా మలినపడిన మగాడు కనబడలేదు. గుల్మహల్ చెట్టు కొమ్మల మధ్యలో నుండి పడే నీరెండ కిరణాల తాకిడికి జాను మెల్లగా కళ్ళు చిట్లించింది. చిన్నగా మూలిగింది. ఓలమ్మ తల్లి, ఏటైనాది అని కంగారుగా బాలమ్మ జాను దగ్గరికి ఉరికింది. బాలమ్మ మాటలకి మెల్లగా కళ్ళు తెరిచిన జాను చిన్నగా నవ్వి, నేను బానే ఉన్నా కానీ పాప ఎలా ఉంది అని అడిగింది. నుదుటి మీద పొట్ట మీద ఉన్న స్పంజింగ్ని తొలగిస్తూ, పాప బాగుండదమ్మా. చిన్నబాబు పాపకి మొహం కడిగించి కొంచెం సగ్గుజావు పట్టించినారు. అయ్యో అలాగా, పాపం మా గురించి చాలా శ్రమ తీసుకుంటున్నారాయన. ఈ పాడు జ్వరం నాకు కూడా ఇప్పుడే వచ్చింది. అవును, జావ నువ్వు కాచావా? లేదమ్మా, చిన్నబాబే కాశారు. నిఖితమ్మకి అన్నం సహించేది కాదు. ఆ యమ్మ కోసం బాబుగారు కిసిడి, ఉప్మాను, ఇడ్లీ
ఇలాంటివి కొన్ని నేర్చుకున్నారు. ఓ అలాగా, పాపం సార్కి భాగ్య అంటే ఎంత ప్రేమో కదా. ఏమిటో దేవుడు ఆ అభాగ్యురాలికి ఆయన ప్రేమను పొందే అదృష్టం ప్రసాదించలేదు. అవును అమ్మగోరు, వాళ్ళది చిన్ననాటి అనుబంధం. ఆయమ్మ అంటే బావుకి, బాబుగోరు అంటే ఆయమ్మకి అంతులేని ప్రేమ. ఏ తల్లి కళ్ళు కుట్టాయో ఆయమ్మ బతుకు సినిగిపోయినది. ఆళ్ళిద్దరూ ఒకనాడు కూడా కీచులాడుకోవడం నేను చూడలేదు తల్లి అని బాలమ్మ కంటనీరు పెట్టుకుంది. ఇంతలో పాప అమ్మా అమ్మా అని ఉరుక్కుంటూ వచ్చి జాను ఒళ్ళు వాలిపోయింది. పాప అలా సంతోషంగా ఆరోగ్యంగా పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వస్తే జాను మనసు తేలికపడింది. హాయ్, గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ వచ్చాడు జై. అతన్ని చూసి మర్యాదగా లేచి నిల్చుని గుడ్ మార్నింగ్ చెప్పింది జాను. జాను కళ్ళలో అతని ఎడల ఆరాధన, కొంచెం బెరుకు అతను గమనించకపోలేదు. సార్, రాత్రి మీరు మా కోసం కంటి మీద కునుకు లేకుండా చాలా శ్రమపడ్డారు. రేపు నిఖిత మేడం బర్త్డే కదా, మీరు రెస్ట్ తీసుకోండి సార్ అంది నవ్వుతూ. నిఖిత పేరు చెప్పగానే అతని మొహం బిక్కబోయింది. అది గమనించిన జాను అతన్ని మామూలు స్థితికి తెచ్చే ప్రయత్నంలో, సార్ రేపే కదా ఫ్రీ హెల్త్ అండ్ ఐ క్యాంప్ మన కాలేజ్లో అంది నవ్వుతూ. నేను నా వంతు హెల్ప్ చేస్తా సార్. ఆమె మాటలకి అతను చిన్నగా నవ్వి షూర్, కానీ మీరు మాత్రం బాగా తిని ఓపిక తెచ్చుకొని మరీ అని కనుబొమ్మలు ఎగరేశాడు. సరే, మామ్ ఫోన్ చేసింది హాస్పిటల్కి రమ్మని. ఐ థింక్ నిన్న మన హాస్పిటల్కి వచ్చిన యాక్సిడెంట్ కేసు గురించి అయి ఉంటుంది. సో పాప బెడ్ మీద అన్ని మెడిసిన్స్ పెట్టాను. ఏవి ఎలా వాడాలో క్లియర్గా మెన్షన్ చేశాను. ప్లీజ్ ఎగ్జైట్ అవ్వద్దు అంటూ అతను వెళ్ళబోతుంటే, జే అంకుల్ నేను వస్తా మీతో అని జాను చెయ్యి వదిలించుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి జై కాళ్లను తన బుజ్జి చేతులతో చుట్టేసింది యోగిత. ఆ మాటలకి జై మురిసిపోతూ మోకాళ్ళ మీద కూర్చుని పాప లేత బుగ్గని సున్నితంగా నిమురుతూ, బంగారు, నేను హాస్పిటల్కి వెళ్తున్నా, పని అయిపోగానే నేనే తొందరగా వచ్చేస్తా. గుడ్ గర్ల్ కదూ. పిల్లలు హాస్పిటల్కి రాకూడదు. పైగా నువ్వు నేను ఇద్దరం వెళ్ళిపోతే అమ్మని ఎవరు చూసుకుంటారు? సో నువ్వు మమ్మీని కేర్ఫుల్గా చూసుకోవాలి, ఓకేనా అని పాప బుగ్గని ముద్దాడాడు. ఆ మాటలకి, ముఖ్యంగా చివరి మాటలకి జాను గుండె జల్లుమంది. పైగా నువ్వు నేను ఇద్దరం వెళ్ళిపోతే అమ్మని ఎవరు చూసుకుంటారు? అతను చెప్పే తీరు చూస్తుంటే ఏదో ఒక తండ్రి తన కూతురికి తన ప్రియమైన భార్యను అప్పగిస్తున్నట్లు. ఆ ఊహే ఆమెకు ఎంత హాయిగా అనిపించింది. కానీ తాను అలా ఊహించుకోవడం పద్ధతి కాదని మనసును చెప్పుకుని అతని వైపు కొంచెం సిగ్గుగా చూసి కళ్ళు దించేసుకుంది. ఆమె బాడీ లాంగ్వేజ్లో వచ్చిన సున్నితమైన మార్పుని గమనించిన అతను ఆలోచనలో పడ్డాడు. మా అంటూ జయంతి గారి ఛాంబర్లోకి వెళ్ళి ఆమె ఎదురుగా కూర్చున్న జైని కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండిపోయారామె. వాట్ మా, రమ్మన్నావు? ఎనీథింగ్ సీరియస్? అతని భృకుటి ముడిపడింది. ఆమె అతని వైపు తృప్తిగా చూసి నవ్వుతూ, లేదు నాన్న, మేము మళ్ళీ ఇవాళ ఆఫ్టర్నూన్ ఒక కేస్ అటెండ్ అవ్వాలి. అది కొంచెం కాంప్లికేటెడ్. సో నువ్వు హాస్పిటల్లో ఉండి ఇన్పేషెంట్స్కి కొంచెం అందుబాటులో ఉంటే బాగుంటుందని రమ్మన్నాను. ఓ షూర్ మా. ఆ యాక్సిడెంట్ కేసు ఎలా ఉంది? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ నాన్న, బట్ సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. జాబోన్ వాచింది. పెయిన్ తెలియకుండా ఐవీలో సెడేషన్ ఇచ్చాను. ఓకే అమ్మా, నేను ఈ రూమ్లో కూర్చుంటా. ఓ జై, నిన్ను చాలా రోజుల తర్వాత చాలా నీట్గా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. ఎప్పుడు సీరియస్గా అన్రెడీగా ఆల్కహాలిక్ స్మైల్తో ఉండే నువ్వు ఇలా వెల్ డ్రెస్సెస్ జెంటిల్ మ్యాన్ లాగా ప్రొఫెషనల్గా ఉంటే ఎంతో సంతోషంగా ఉందిరా. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు. జై, రేపు నిఖిత బర్త్డే కదా, ప్లీజ్ రేపటి నుండి ఆల్కహాల్ మానేనన్నా. నిఖిత మీద ఒట్టు పెట్టుకో. ఆమె కళ్ళల్లో ఆర్తి చూసి అతని మనసు ద్రవించింది. అతను ఆమె దగ్గరగా వచ్చి ఆమె చెయ్యిలో తన చెయ్యి వేసి, ప్రామిస్ అమ్మా, రేపటి నుండి నో ఇవాల్టి నుండే తాగను. నీ మీద నిఖిత మీద ఒట్టు. అతని కళ్ళల్లోని దృఢ సంకల్పం చూసి ఆమె చలించిపోయి అతన్ని తన హృదయానికి అత్తుకుంది. అవును నాన్న, బాలమ్మ చెప్పింది జాహ్నవికి పాపకి ఒంట్లో బాగోలేదని. ఇప్పుడు ఎలా ఉన్నారు?
నువ్వు నిద్ర కూడా లేకుండా స్పంజింగ్ చేశావని చెప్పింది అంది చిన్నగా నవ్వుతూ. ఆమె మర్మగర్భమైన నవ్వుని గమనించిన జయమోహం బ్లష్ అయింది. అది చూసి ఆమె మురిసిపోయింది. అప్పుడు మధ్యాహ్నం 2 గంటలు కావస్తుంది. మంచి నిద్రలో ఉన్న జాను ఆగకుండా మోగుతున్న కాలింగ్ బెల్కి చిరాగ్గా లేచి కూర్చుంది. తననే గట్టిగా కౌగిలించుకుని పడుకుని ఉన్న పాపని మెల్లగా పక్కకి జరిపి వరండాలోకి వచ్చి అక్కడ నిల్చుని ఉన్న ఆమెను సందేహంగా చూస్తూ, ఎవరండి మీరు? ఎవరు కావాలి అని అడిగింది. ఆమె రంగు రూపు చూస్తే ఎవరైనా ఇట్టే ఆకర్షితులు అవుతారు. అంత అందంగా హుందాగా ఉంది ఆమె. జాహ్నవి ఉండే ఇల్లు ఇదేనా అమ్మా? అంది ఆమె జాను వైపు ప్రేమగా చూస్తూ. జాను అవునని తలూపి తలుపు తెరిచింది. అంతలో మధుమతి లోపలికి వచ్చి, అయ్యో ఆంటీ ఇక్కడే ఉండిపోయారు, రండి ఆంటీ లోపలికి అని నవ్వుతూ ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది. జాను వైపు చూసి, సారీ జాను, నేను నీకు ఫోన్ కూడా చేయలేకపోయాను. అయితే ఏమీ వెళ్ళిన పని సక్సెస్ అయింది అని నవ్వుతూ జానుకి పెద్దగా హగ్గిచ్చింది. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి అందంగా ప్యాక్ చేసిన పళ్ళబుట్టలు, రకరకాల పూలమాలలు, స్వీట్స్, బట్టల బ్యాగులు తెచ్చి లోపల పెట్టాడు. జానుకి ఏమీ జరుగుతుందో అర్థం కావడం లేదు. అంతలో మధుమతి కల్పించుకుని, ఆంటీ జర్నీ చేసి వచ్చారు కదా, కొంచెం సేపు పడుకోండి. పర్వాలేదమ్మా, పెద్ద బడలిక అనిపించడం లేదు అని జాను వైపు తిరిగి, జాను వాడు ఏడి? బయటికి వెళ్ళాడా? నీకు విషయం చెప్పే ఉంటాడు కదా. పాపం మధు వల్లే ఇదంతా. సరే మధుతో చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టించుకో. రేపు ఉదయం గుళ్ళో తాళి కట్టించుకుని దండలు మార్చుకుందరు. జాను కనుబొమ్మలు ముడిపడ్డాయి. జానుకి అస్పష్టంగా ఆమె ఎవరో అర్థమైంది. జాను వాళ్ళంతా వేడి ఆవిర్లు. జాను కోపంగా మధుమతి వైపు చూసింది. ఆ చూపులకి ఒక క్షణం స్తంభించిపోయింది మధు. ఆ చూపుల వేడిని ఎలా తప్పించుకోవాలో తెలియని మధుమతి అయోమయంగా, ఆంటీ మీ మనవరాలు ఎంత ముద్దుగా ఉంటుందో తెలుసా? అచ్చం అభిషేక్ లానే, రండి అంటూ ఆమెను బలవంతంగా తీసుకుని జాను రూంలోకి వెళ్ళింది. అక్కడ నుదురు మీద కట్టుతో పడుకుని ఉన్న పాపను చూసి వాళ్ళిద్దరూ కంగారు పడ్డారు. మధుమతి జాను వైపు చూస్తూ, ఏమైందే పాపకి అంది. జాను మొహంలో కోపం, దుఃఖం, ఆవేశం స్పష్టంగా కనబడుతుంటే మధుమతి జానుకి దగ్గరగా వచ్చి, నీకు అన్ని విషయాలు చిన్నగా చెబుతాను, అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు, గొడవ చేయొద్దు ప్లీజ్ అంది ప్లీడింగ్గా. జాను ఏమీ మాట్లాడలేదు. అలాగే మధుమతి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసింది. ఆమె కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీరు వెనుక దాగి ఉన్న బాధ, కోపం చూసి మధుమతి తప్పు చేసిన దానిలా తలదించుకుంది. నీ మీద నాకు కోపం లేదు మధు. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నువ్వు ఉండబట్టే. నీకు సంబంధం లేకుండా జరిగిన ఒక తప్పుకి నిన్ను దోషిని చేసుకుని నా కోసం నీ సంతోషాలన్నీ వదులుకున్నావు. నాకు ఎంతో చేశావు, కానీ ఎందుకు నన్ను అర్థం చేసుకోవు? నేను అభిషేక్ని చేసుకుని సంతోషంగా ఉండలేను. మీ ఇద్దరిని ఎంతో దగ్గరగా చూసిన నేను అనుక్షణం అతన్ని నీ నుంచి అరువు తెచ్చుకున్నట్లే ఫీల్ అవుతాను. నన్ను నమ్ము అని ఆమె చేతులు పట్టుకుని బోరును ఏడ్చింది. ప్లీజ్ జాను, నా మాట విను. ఆమె వింటుంది. అసలు ఆమెకు మా విషయం తెలీదు అని జానుని గట్టిగా హగ్ చేసుకుంది. అంతలో ఆమె రూమ్ నుండి బయటికి రావడంతో ఇద్దరూ కళ్ళు తుడుచుకుని కామైపోయారు. పాపకేమైంది జాహ్నవి? ఆమె మొహంలో కంగారు. అభిషేక్ మామ్ చెట్టు కొమ్మ మీద నుండి పడిపోయిందండి. 3 కుట్లు పడ్డాయి. ముక్తసరిగా సమాధానం చెప్పింది జాను ఎటో చూస్తూ. అయ్యో, అలా ఎలా పడిపోయిందమ్మా? నేను కాలేజీలో ఉన్నప్పుడు ఆడుకుంటూ పడిపోయింది. అభిషేక్ మీద ఉన్న అసహ్యంతో జాను ఆమెతో సరిగ్గా బిహేవ్ చేయలేకపోతుంది. ఆమె ప్రవర్తనలో అమర్యాద లేకపోయినా అయిష్టత స్పష్టంగా కనబడుతుంది. ఓ అవును, మరి పనివాళ్ళు మనం ఇచ్చే డబ్బు కోసం ఆశపడతారు కానీ ప్రేమతో చూస్తారా? బంధం లేని చోట ప్రేమ ఎలా వస్తుంది? అయినా ఇక నా చిట్టి తల్లికి నేను ఉన్నాగా, జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ ఆమె మళ్ళీ పాప దగ్గరికి వెళ్ళిపోయింది. జాను మధు వైపు చూసి, మధు ఇదంతా నాకు విసుగ్గా ఉంది. అసలు ఆమెను ఎందుకు తెచ్చావు?
ఆమె ప్రేమ బంధం అంటూ మాట్లాడుతుంటే నాకు సుదులతో గుచ్చుతున్నట్లు ఉంది. ఇది మొదలక ముందే ఏదో ఒకటి చెప్పి పంపించేయి. జాను అర్థం చేసుకో. అభి మారాడు. నిన్ను తన రక్తం పంచుకుని పుట్టిన యోగితను కావాలనుకుంటున్నాడు. తప్పులు చేయని మనుషులు ఎవరు చెప్పు ఈ ప్రపంచంలో? అసలు నన్ను అడిగితే చేసిన తప్పుని సరిదిద్దుకోగలిగిన వాళ్లే నిజమైన సంస్కారవంతులు. ఆ మాటలకి మధువైపు చివాలన చూసింది జాను. ఆ చూపులు చొరకత్తులకి కొంచెం బెదిరిపోయింది మధుమతి. మధు, నువ్వు ఒకప్పుడు అతన్ని మనస్ఫూర్తిగా గుడ్డిగా ప్రేమించావు కాబట్టి అతన్ని క్షమించగలుగుతున్నావు. అంటే అతని ఎడల నీ ప్రేమ ఆకర్షణ తగ్గలేదు. పాపం, నువ్వు అతని మారాడని సీరియస్గా నమ్ముతున్నావు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. అతను నా ఎడల చేసింది తప్పు కాదు, పాపం, ద్రోహం. నువ్వన్నట్లు ప్రతి మనిషి తప్పులు చేస్తారు, కాదనను. నేను కూడా ఆ రోజు తాగడం అనే పెద్ద తప్పు చేశాను కదా, అందుకే ప్రతిఫలం అనుభవిస్తున్నాను. పెళ్లి కాకుండా ఒక బిడ్డకు తల్లినై ప్రపంచంలో నా అన్న వాళ్ళందరికీ దూరంగా బ్రతుకుతూ పెళ్ళి అనే తలంపు కలలో కూడా రాకుండా ఒక జీవోత్సవంలా జీవితాన్ని వెళ్లదీస్తున్నాను. మరి అతను ఆ రోజు తాగి లేడు. పూర్తి స్పృహలోనే ఉండి ఒక ఆడపిల్ల గౌరవాన్ని అమానుషంగా చిదిమేశాడు. వాడు మనిషా, మృగమా? తప్పు చేసిన ఆ మృగాన్ని క్షమించి నేను పెళ్లి చేసుకోవాలా? మధు, ఇంకా నువ్వు బ్లాక్ అండ్ వైట్ తెలుగు సినిమా కాలంలోనే ఉండిపోయావేమే. అంటే ఆడది ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో బ్రతకలేదా? ఈ శరీరం మనకి సంబంధం లేకుండా మలిన పడితే ఇక మనసుతో సంబంధం లేకుండా ఒక పశువుతో జీవితాన్ని గడపాల్సిందేనా? అంటే ఆడదానికి మనసుతో సంబంధం లేకుండా కేవలం ఆమె శీలమే ఆమె జీవితాన్ని నిర్దేశిస్తుందా? మరి మగాడికి శీలంతో అవసరం లేదా? మధు, నిజమైన మగాడు ఆడదాని మనసు చూడాలి కానీ ఈ శరీరాన్ని కాదు. ఇప్పుడు ఆమె వచ్చి అది మనవరాలు అని, నేను కోడలిని అని వినడానికి కూడా విడ్డూరంగా ఉంది. పరాయి ఆడదానిలో తల్లిని చెల్లిని చూడలేని మగాడిని నేను ప్రేమించలేను, పెళ్లి చేసుకోలేను అంటుండగానే ఆమె ఫోను మోగింది. ఏదో అన్నోన్ నెంబర్. ఫోన్ ఎత్తగానే ఏదో పరిచయమైన గొంతు. హలో జాహ్నవి? అవును. మీరు? ఆమెకు వాయిస్ ఎక్కడ విన్నట్లు ఉంది కానీ గుర్తు రావడం లేదు. నేను అభిషేక్ని అని గొంతు లోయలో నుండి వస్తున్నట్లు ఉంది. ఆ పేరు వినగానే ఆమె కాల్ కోపంగా కట్ చేసింది. ఎవరే ఫోన్? అనుమానంగా అడిగింది మధుమతి. వాడే, ఆ దుర్మార్గుడు. అభినా? జాను, తను ఏమి చెప్పాలనుకుంటున్నాడో కొంచెం విని ఉంటే బాగుండేది. అసహనంగా ఉంది మధు వాయిస్. మధు, చెప్పాను కదా, అతన్ని తలుచుకుంటేనే నాకు శరీరమంతా తేళ్ళు జరులు పాకినట్లు ఉంటుంది. ఇక అతనితో మాట్లాడడం నా వల్ల కాదు. జాను, పిచ్చిగా మాట్లాడకు. నీ గురించి కాకపోయినా పాప గురించి అయినా ఆలోచించు. పాపకి ఇప్పుడు కాకపోయినా ఇక ముందు తండ్రి అవసరం చాలా ఉంటుంది. ఆ అదృష్టం దానికి లేకుండా చేస్తావా? మధు, నువ్వు నాకు ఏదో సహాయం చేస్తున్నా అనుకుని నన్ను నిజంగా ఇబ్బంది పెడుతున్నావు. నాకు నిజంగానే మంచి చెయ్యాలనుకుంటే ఈ విషయం ఇక్కడితో వదిలేయి. లేదా నా పాపకి తల్లిని కూడా దూరం చేసిన దానివి అవుతావు అంటూ గబగబా బయటికి నడిచింది జాను. జాను ప్రవర్తనకి విసిగిపోయిన మధుమతి కోపంగా జాను వెనుకే వెళ్ళి, ఇంత మొండితనమేమిటే నీకు? సరే, నీ ఇష్టం. ఇప్పుడే ఆంటీకి అంతా వివరంగా చెప్పి తనని తీసుకుని నేను కూడా వెళ్ళిపోతాను అంటుండగానే మధుమతి ఫోన్ మోగింది. హలో, ఎవరు? మధు, నేను అభిని. గొంతు చాలా పీలగా ఎక్కడో లోయలో నుండి వస్తున్నట్లు చిన్నగా ఉంది. అభి, నువ్వా? ఎక్కడున్నావు? మధు, ప్లీజ్, జానుని తీసుకుని నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి రా. హాస్పిటల్? అభి, ఏమైంది? ఏ హాస్పిటల్? ఆమె గొంతులో కంగారు, మేనులో వణుకు. ఇక్కడే, జైరామ్ హాస్పిటల్. మీరు తొందరగా రండి అంటూ అతను ఫోన్ కట్ చేశాడు. మధుమతి కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీరు చూసి జాను కంగారుగా ఏమైంది అంది. జాను, ప్లీజ్, తొందరగా జైరామ్ హాస్పిటల్కి వెళ్దాం. అభి మాటల్లో ఏదో తేడా ఉంది.
నాకు భయం వేస్తుంది. ఆల్మోస్ట్ ఏడుపు గొంతుతో చెబుతుంది మధుమతి. మధు, నువ్వు వెళ్ళు ఆమెను తీసుకుని. నేను రాను. జాను, ఈ ఊర్లో ఎక్కడ ఏముందో నాకు సరిగ్గా తెలియదు. ప్లీజ్ కొంచెం మనిషిలా ఆలోచించు. ఇంత మంచి దానివే ఇంత రాయిలాగా ఎలా మారిపోయావు? ప్లీజ్ రా. ఆమె 2 చేతులు జోడించి వేడుకుంటుంది. సరే వస్తా, కానీ వెంటనే నేను వచ్చేస్తా. నా పాపకి అసలే బాగోలేదు. అక్కడికి వచ్చాక మళ్ళీ లోపలికి రా అంటే రాను. మధుమతి చెంపల నుండి కారుతున్న కన్నీరు జానులోని మానవత్వాన్ని తట్టి లేపిందేమో. మధుమతి లోపల పాపతో పడుకుని ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆమె మంచి గాఢ నిద్రలో ఉంది. ఎందుకో ఆమెను లేపాలనిపించలేదు. కళ్ళు తుడుచుకుంటూ బయటికి వచ్చి జాను వైపు చూసింది. బయలుదేరదాం అన్నట్లు. ఇద్దరూ స్కూటీ మీద హాస్పిటల్కి బయలుదేరారు. జాను నెమ్మదిగా నడుస్తుంటే మధు మాత్రం కంగారుగా హాస్పిటల్ క్యారియర్లో వడివడిగా నడుస్తుంది. అంతలో ఒక సిస్టర్ ఎదురు రావడంతో మధు ఆమెను అభి గురించి అడిగింది. ఆమె మధుని తనతో పాటు తీసుకుని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళింది. తాను వస్తున్నానో లేదో కూడా చూడకుండా పరిగెడుతున్న మధును చూసి ఒక నిట్టూర్పు విడిచి వెనుదిరిగింది. తల ఉంచుకుని నడుస్తున్న ఆమె హాయ్ అన్న పిలుపుతో పక్కకి తిరిగి జైని చూసి హాయ్ సార్ అంది చిన్నగా నవ్వుతూ. అతను ఆశ్చర్యంగా అతనిని చూడ్డానికి వచ్చారా అన్నాడు. ఎవరు సార్? అదే అభిషేక్. లేదు సార్, వాడిని చూడాలని నాకు ఎందుకుంటుంది? వాడు చేసిన పనికి వాడిని జన్మలో క్షమించను. కానీ అతను రాత్రంతా మీ పేరే కలవరించాడట. అతనికి కొంచెం స్పృహ రాగానే నర్స్ అతన్ని వివరాలు అడిగితే మీ పేరు మాత్రమే చెప్పాడట. అప్పుడే నాకు అతను మీరు చెప్పిన వాడే అయ్యి ఉంటాడని అనుమానం వచ్చి సిస్టర్కి చెప్పాను మీకు ఫోన్ చేయమని. కానీ అతను ఈ లోపలే వేరే సిస్టర్ సెల్ తీసుకుని మీకు ఫోన్ చేసినట్లు తెలిసింది. కానీ మీతో మాట్లాడి పెట్టేశాక అతను చాలా ఉద్వేగానికి లోనయ్యాడు. ఏడుస్తూ సెలైన్ పీకేసి నన్ను చావనివ్వండి అని చాలాసేపు గొడవ చేయడంతో కామ్డౌన్ చేయడానికి ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టాము. అతను జాను మొహంలోకి చూశాడు. జాను మొహం నిర్మలంగా ఉంది. ఏ భావం లేదు. సార్, పాప ఒకతే ఉంది, మరి నేను బయలుదేరతాను అని పెద్ద పెద్ద అంగులతో తన స్కూటీ దగ్గరికి వెళ్ళిపోతున్న జానుని మెప్పుగోలుగా ఆశ్చర్యంగా చూశాడు జై. 1 గంట తర్వాత సార్ ఏడ్చి ఉబ్బిపోయిన కళ్ళతో తన రూమ్లో అడుగుపెట్టిన మధును చూసి జై ఆశ్చర్యంగా మీరు జాహ్నవి గారి ఫ్రెండ్ కదా? అవును అన్నట్లు ఆమె తల ఊపింది. దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. అతను 2 నిమిషాలు మౌనం తర్వాత చెప్పండి అన్నాడు. తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమన్నట్లు సైగ చేసి. సార్, ఇప్పుడే ఆ యాక్సిడెంట్ పేషెంట్తో మాట్లాడి వస్తున్నా. ఓ, అతను మీకు ఏమవుతాడు? ఆమె కొంచెం సేపు తటపటాయించింది. నా ఫ్రెండ్ సార్. అసలు అతను ఎప్పుడు కోలుకుంటాడు? ఎక్కిళ్ల మధ్య అడుగుతున్న ఆమెను కామ్గా చూస్తూ, చూడండి, అతనికి జరిగింది సివియర్ యాక్సిడెంట్. పూర్తిగా కోలుకోవడానికి 6 months to 1 year పట్టొచ్చు. సివియర్ హెడ్ ఇంజరీ, రైట్ లెగ్, హిప్ బోన్, లెఫ్ట్ యాంకిల్ బాగా డ్యామేజ్ అయింది. ప్రాణమైతే మేము కాపాడగలిగాం, కానీ అతను మామూలు మనిషి అవడానికి చాలా టైం పడుతుంది. రేపు హిప్కి ఆపరేషన్ చేస్తాము. యాంకిల్ కూడా మోస్ట్లీ రేపే అయిపోవచ్చు. ఒక 3 months మెడిసిన్స్ తర్వాత కొంచెం లేచి తిరగగలుగుతాడు. అతను ఒక్కొక్క మాట చెప్పే కొద్దీ ఆమె గుండె జారిపోతోంది. వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించండి, మాట్లాడాలి, అతను తల దించుకొని చెప్పాడు. వాళ్ళ అమ్మ ఇక్కడే ఉన్నారు డాక్టర్. అసలు రేపు ఇతనికి జానుకి పెళ్లి చేయాలని ఆమె అన్ని ఏర్పాట్లతో వచ్చారు. ఈలోపు ఇలా అంటూ ఆమె ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయింది. ఏంటి, జానుకి అభిషేక్కి పెళ్ళా? అసలు ఈ పెళ్ళికి జాను ఒప్పుకుందా? అతను ఆశ్చర్యంగా అలానే ఉండిపోయాడు. రేపు అతనికి జానుకి పెళ్లి సార్ అన్న మాటలే జై మనసులో మారుమోగుతుంటే ఇక అతను అక్కడ ఉండలేక ఇంటికి బయలుదేరాడు. కారు దిగుతూ జాను ఉంటున్న పోర్షన్ వైపు చూశాడు. గుల్మహల్ చెట్టు కింద అరుగు మీద జాను వనదేవతలా కూర్చుని ఉంది. ఆమెను చూడగానే అతని మనసులో ఏదో కలవరం.
అతనికి తెలియకుండానే అతని అడుగులు ఆమె వైపుకు పడ్డాయి. సాయం సంధ్య గాలికి ఆమె కురులు మెల్లగా కదులుతున్నాయి. అశోకవనంలో రాముని రాకగా ఎదురు చూసే సీతాదేవిలా ఆమె కళ్ళు మూసుకుని ధ్యానముద్రలో చెట్టుకి ఆనుకుని కూర్చుని ఉంది. అతను మౌనంగా ఆమె వైపే 2 నిమిషాలు అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆమె మొహం ప్రశాంతంగా ఉన్నా ఆమె ఎద ఏదో అలజడికి ఎగిసిపడుతుంది. అతని అలిగడిని గమనించే స్థితిలో కూడా ఆమె లేదని అతనికి అర్థమైంది. జాహ్నవి గారు, అతను మెల్లగా పిలిచాడు. సూర్యుని ఆగమనానికి ఆహ్వానం పలికే కలువరేకుల్లా ఆమె కనురెప్పలు మెల్లగా తెరుచుకున్నాయి. అతన్ని చూసిన ఆ కళ్ళల్లో ఏవో కొత్త వెలుగులు. ఆమె మొహంలో అనిర్వచనీయమైన ఆనందం. ఆమె నవ్వుతూ లేచి నిలబడి, సార్, మీరు ఎప్పుడొచ్చారు? ఇప్పుడే అన్నాడు అతను కొంచెం తటపటాయిస్తూ. ఎలా సంభాషణ మొదలుపెట్టాలో అర్థం కాక అలానే మౌనంగా ఆమెను చూస్తూ నుంచుండిపోయాడు. ఏదైనా చెప్పడానికి వచ్చాడేమో అని ఆమె అతని వైపు ఆత్రంగా చూస్తుంది. ఆమె చూపులను పసిగట్టిన అతను, బేబీ ఎలా ఉంది అన్నాడు పొడిగా. అతని పెదవులు మాట్లాడుతున్నా కళ్ళు మాత్రం ఏదో ఆలోచనల సుడిగాలిలో చిక్కుకున్నాయని ఆమె గమనించి, బాగుంది సార్, ఇంకా పడుకునే ఉంది. ఇంకా అతను అలానే నిల్చుని ఉండడంతో అతను ఏదో అడగాలని వచ్చి అడగలేక ఇబ్బంది పడుతున్నాడని గమనించిన ఆమె కొంచెం పక్కకి జరిగి, రండి సార్, పాపను చూదురు అంది. పడుకుని ఉంది కదా, లేచాక చూస్తాను, ఇక్కడే కూర్చుందాం అంటూ ఆ అరుగు మీదే ఆమెకు కొంచెం దూరంలో సెటిల్ అయ్యాడు. కొద్ది నిమిషాల నిశ్శబ్దం తర్వాత, అభిషేక్కి రేపు ఆపరేషన్ చేయాలి అన్నాడు తల దించుకొని రిస్ట్ వాచ్ సరిచేసుకుంటూ. ఆమె నుండి ఎటువంటి సమాధానం లేకపోవడంతో ఆమె మొహంలోకి చూస్తూ, ఐ యామ్ సారీ, రేపు పెళ్ళి అనగా ఇలా జరగడం. ఆమె అతని వైపు కోపంగా చూస్తూ, ఎవరితో పెళ్ళి సార్? అలా అయితే ప్రతి రేపిస్ట్కి చాలా పెళ్ళిళ్ళు అవుతాయి. అతని విషయం నాతో మాట్లాడడానికి గనుక మీరు వస్తే ఐ యామ్ సో సారీ సార్ అని ఆమె లేచి నిలబడి, సారీ నేనే చెప్పాలి, మీ మనసు తెలుసుకోకుండా తొందరపడి వాగినందుకు అన్నాడు అతను చిన్న పిల్లాడిలా చెవులు పట్టుకుని కనుబొమ్మలు ఎత్తి. నిర్మలమైన అతని మొహం చూడగానే ఆమె పక్కున నవ్వి, అయ్యో సార్, నో, అలా చెప్పొద్దు ప్లీజ్, మీరంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. అవును సార్, రేపు కాలేజీలో క్యాంపెయిన్ ఇంటికి స్టార్ట్. చెప్పాను కదా, రేపు నాకు ఆపరేషన్ ఉంది. సో మా ఫ్రెండ్స్ వెళ్ళి ఇనాగరేట్ చేస్తారు. మధ్యాహ్నం రాజు వెళ్ళి టెంట్స్ వేయించాడు. అంతా సెట్ అయినట్లే. ఇప్పుడు నేను వెళ్ళి ఒకసారి అన్నీ సరిచూసి ఎక్విప్మెంట్ సెట్ చేసి వస్తా. సార్, నేను రావచ్చా? ఆమె కళ్ళు చక్రాల్లా గుండ్రంగా తిప్పుతూ ఎగ్జైటింగ్గా అంది. వై నాట్, కానీ నేను వెళ్ళేటప్పటికి 9:30 అవ్వచ్చు. ఆ టైం మీకు ఓకేనా? సార్, మీతో అర్ధరాత్రి అడవిలో ఉన్నా సేఫ్నే, నో ప్రాబ్లం సార్ అంది ఆమె నవ్వుతూ. ఆమె మాటలకి అతను కొంచెం బ్లష్ అయ్యి ఆమె వైపు చూశాడు. ఆమె ముఖంలో అతని ఎడల నమ్మకం, గౌరవం, అభిమానం అన్నీ కలగలిసి ఉన్నాయి. జాహ్నవి గారు, ఒకసారి మీ ఇంట్లో ఉన్న అభిషేక్ మదన్ని పిలవగలరా? మాట్లాడాలి అతను సందేహిస్తూ అడిగాడు. సార్, ఆమె రూమ్లో ఉన్నారు, మీరే లోపలికి వెళ్ళి మాట్లాడండి. అలాగే దయచేసి వాళ్ళ అబ్బాయి, ఆవిడ విషయాలు నాతో ఏమీ మాట్లాడకండి. అసలు మీరు అతనికి ఆపరేషన్ చేయడం, మీ హాస్పిటల్లో ఉంచుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు అంటుండగానే మధుమతి లోపలికి వచ్చింది. అయ్యో జాహ్నవి గారు, నేను ఒక డాక్టర్ని. అతను ఎలాంటి వాడైనా నేను నిష్పక్షపాతంగా వైద్యం చేయాలి, అది నా వృత్తి ధర్మం అంటూ వెనక్కి తిరిగిన అతను మధుమతిని చూసి క్షణకాలం సైలెంట్గా ఉండిపోయాడు. అతను ఎందుకు సైలెంట్ అయిపోయాడో అర్థం కాని ఆమె కూడా వెనక్కి తిరిగి చూసి, మధు, నువ్వెప్పుడొచ్చావు అంది ఆశ్చర్యంగా జాను. నువ్వు అభికి ట్రీట్మెంట్ ఇవ్వొద్దని డాక్టర్ గారికి అడ్వైజ్ చేసినప్పుడు అని జై వైపు చూసి, సార్, అతనికి ఆపరేషన్ అయిపోగానే అంబులెన్స్లో విజయవాడ తీసుకెళ్ళొచ్చా? కొన్ని వారాలు కదల్చకపోవడమే మంచిది. సరే, నేను ఆంటీ ఇద్దరం హాస్పిటల్లోనే ఉండి ఆయన్ని కాపాడుకుంటాము. మాకు రూమ్ ప్రొవైడ్ చేస్తారా
ఆమె జాలిగా అడిగింది. అంతలో ఆమె అభి మామ్ బయటికి వచ్చింది. సార్, ఆమె అభి మామ్ అంటూ మధు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి, ఆంటీ, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు జాను అభిల పెళ్ళికి ఒప్పుకోగానే ఆ విషయం జానుతో చెప్పాలని అభి విజయవాడ నుండి బైక్ మీద చాలా సంతోషంగా బయలుదేరారు, గుర్తుందా? అవును. ఏడివాడు? రేపు పెళ్లి పెట్టుకుని ఎక్కడున్నాడు? పైగా మంగళసూత్రం కూడా వాడి దగ్గరే ఉందిగా. అవునా ఆంటీ, ఆ రోజు దారిలో తనకి యాక్సిడెంట్ అయింది. అవునా? ఆ గొంతులో ఆశ్చర్యం, కంగారు రెండూ కనబడ్డాయి. క్షణాలలోనే తేరుకున్న ఆమె, అవునా మధుమతి? ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అంటూ మధుమతి ఎదురుగా వచ్చి నిలబడి ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆమె భుజాలను పట్టుకుని కుదుపుతూ అడిగింది కంగారుగా. ఆంటీ, కంగారు పడకండి. తన ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు, కానీ పూర్తిగా కోలుకోవడానికి టైం పడుతుంది అంది ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి ఓదార్పుగా. కానీ ఆమెది తల్లి మనసు కదా, తల్లడిల్లిపోయింది. మరి నాకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు అంది ఏడుస్తూ. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న జై, మాకు ఇప్పుడే తెలిసిందమ్మా. తను పొద్దున్నే స్పృహలోకి వచ్చాడు. రాగానే వివరాలు అడిగి ఇందాకే మధుమతి గారికి ఫోన్ చేసి చెప్పాము. వాడిని ప్రాణాలతో కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బాబు. నన్ను తొందరగా మా అభి దగ్గరికి తీసుకెళ్ళండి. మా కుటుంబానికి ఉన్న ఒకే ఒక్క దిక్కు వాడే బాబు అంటూ ఆమె ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. ఆమె కలవరం చూసి జాను, మధుమతి మనసులు ద్రవించాయి. అయ్యో, ఏడవకండమ్మా. మీ అబ్బాయి మళ్ళీ మామూలు మనిషిగా మీ ముందు తిరుగుతాడు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. నాది గ్యారంటీ అన్నాడు జై ఆమెను ఓదారుస్తూ. జాను, మధు ఇద్దరి కళ్ళు జలపాతాలే అయ్యాయి. అయితే ఆ దుఃఖం వెనుక దాగి ఉన్న కారణాలు మాత్రం వేరు. ఆమె దుఃఖం చూసి మధుమతి విలవెల్లాడితే అతని మంచితనం చూసి మురిసిపోయింది జాను. రండి ఆంటీ, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను అంటూ కళ్ళు తుడుచుకుని చెయ్యి అందించింది మధుమతి. ఒక్క నిమిషం మధు, నా కోడలి నుదుట కుంకుమ దిద్దిరా అంటూ ఆమె లోపలికి వెళ్ళింది. మధు ఆమె వైపు జాలిగా, జాను వైపు భయంగా చూసింది. జాను విసుగ్గా ఆమె వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది. అంతలో ఆమె ప్లేట్లో పూలు, పండ్లు, స్వీట్స్, పట్టుచీర పెట్టుకుని మధు దగ్గరికి వచ్చింది. మధు, నీ చేతులతో నువ్వే నీ ఫ్రెండ్కి ఇవ్వమ్మా. వాళ్ళిద్దరూ ఎంతో ప్రేమించుకున్నారని, పెళ్లి చేయమని ఆ రోజు నువ్వు నాకు చెప్పావు. కానీ అంతలోనే వాడు ఇలా మంచం పాలు అయ్యాడు. అయినా ఈ పెళ్ళి ఆగదు. అదే ముహూర్తానికి వాడికి జానుకి పెళ్లి చేద్దాం అంది ఆమె స్థిరంగా. ఇప్పుడు జాను ఏమి గొడవ పెడుతుందో అన్న భయంతో ఆమె చేతులు వణికాయి. అంతేకాదు, ఇందాక హాస్పిటల్లో తను అభి మధ్య జరిగింది గుర్తొచ్చి ఆమె కళ్ళు గిల్టీతో ఎర్రబడ్డాయి. ఆమె మెల్లగా జాను దగ్గరికి వెళ్ళి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. జాను కళ్ళలో ఏ భావం లేదు. ఆమె మధుమతి కళ్ళలోకి గుచ్చిగుచ్చి చూసింది. ఆ చూపులలోని అంతరార్థం అర్థమై కనురెప్పలు వాల్చింది మధుమతి జాను నుదుటి మీద వణుకుతున్న చేతులతో బొట్టు దిద్ది ఆమె చేతిలో పసుపు, కుంకుమ, చీర ఉన్న ట్రే ఉంచింది. కానీ మధుమతి కళ్ళు మాత్రం కిందకే వాలి ఉన్నాయి. జాను ట్రే అందుకుని మధు గడ్డం పట్టుకుని చిన్నగా పైకి లేపింది. మధు కళ్ళు ఎర్రగా మంకెన పూలలా ఉన్నాయి. జాను చిన్నగా నవ్వి మధును గట్టిగా హగ్ చేసుకుంది. ఆమె ప్రవర్తనకి మధునే కాదు, జై కూడా ఆశ్చర్యపోయాడు. జాను పసుపు కుంకుమ చీర ఎందుకు తీసుకుంది? జాను అభిషేక్ని పెళ్లి చేసుకుంటుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.